ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరమ తండ్రి అయిన దేవా, యేసు క్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకోగలిగిన జీవితాలు మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయంలో 27వ వచనం నుంచి మనం గమనిస్తే, గొప్ప జన సమూహమును ఆయనను గురించి రొమ్ము కొట్టుకొలుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. అయితే యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి అని. చూసారా, మరి యేసు ప్రభు శిలువకు అప్పగించబడ్డ సమయం ఇది. సరిగ్గా లాస్ట్ 18 hours వాజ్ అ క్రూషియల్ అవర్స్ అంట. యేసు ప్రభుని శిలువకు అప్పగించిన చివరి 18 గంటలు యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రలోను క్రైస్తవ జీవన చక్రంలోను చాలా ప్రాముఖ్యమైన గడియ. అందుకే వాటిని చివరి గడియలు అంటారు. బుధవారం, గురువారం రోజు పస్కా పండుగ జరుగుతుంది. పస్కా పండుగ భోజనంలో యేసు ప్రభు శిష్యుల కాలు కడిగి వాళ్ళకి ఏమందిస్తాడు? పస్కా భోజనాన్ని ఇస్తాడు. ఒక రొట్టె విరిచి, మీకోసం విరవబడ్డ నా శరీరం కదండి, ద్రాక్షారసం అందించి కొత్త నిబంధన రక్తము అని అందిస్తారు. ఇది మీరు చేయండి, నా జ్ఞాపకార్థంగా చేయండి అంటాడు. అలా మనం బల్లారాధన చేస్తున్నాం. ఆ పస్కా భోజనం అయిన తర్వాత ఆ రాత్రి శిష్యులను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? గెత్సెమనే తోటకు వెళ్ళాడు. గెత్సెమనే తోటలో ఆయన ఏకాంతంగా ప్రార్థన చేశాడు. గెత్సెమనే ప్రార్థన అనుభవం అది బహు గొప్పది. ఎలా చేశాడు? తన శరీరంలోని చెమట అంతా కూడా రక్తపు బిందువులలాగా మారి అంత వేదనతో, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరాలి అని ప్రార్థన చేశాడు. అంత వేదనతో ప్రార్థన చేశాడు. అదే రోజు అర్ధరాత్రి మరి యూదా ఇస్కరియోతు వచ్చాడు. యేసు ప్రభుని ముందు పెట్టుకున్నాడు. ఆయనను రోమా సైనికులకు, యాజకులకు, దేవాలయ అధికారులకు అప్పగించాడు. ఆ రాత్రి దేవాలయ అధికారుల విచారణ కాబట్టి యాజకులు, శాస్త్రులు, పరిచయం ఆయన భయంకరంగా చిత్రహింసలు పెడతారు, తిడతారు, కొడతారు, గుద్దుతారు, అవమానపరుస్తారు, ఏమైనా చేస్తారు. మరి ఈ రీతిగా యేసు ప్రభుని ఆ రాత్రంతా కూడా చిత్రవేదనకు గురి చేసిన తర్వాత తెల్లారి పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్తారు. పిలాతు మేము గలిలేయడమా అని తెలుసుకొని గలిలేల రాజు, యూదుల రాజు అయిన హేరోదు ఉన్నాడుగా, హేరోదు దగ్గరికి పంపిస్తాడు. హేరోదు రాజు అవమానపరుస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తాడు? అక్కడి నుంచి పిలాతు దగ్గరికి పంపిస్తాడు. పిలాతు దగ్గరే న్యాయ విమర్శ జరగాలి. పిలాతు ఎన్నో రకాలుగా యేసు ప్రభుని ఆ శిలువ మరణం నుంచి తప్పించాలి అని ప్రయత్నం చేస్తాడు. కానీ మరి ఆ శిలువ మరణం నుంచి తప్పించలేకపోతాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటాడు? ఆయన స్వజనులు ఆయన శిలువ వేయుడి అన్న కేకలు పిలాతు మాటలు గెలవనియలేదు. చివరికి ఆయనను శిలువకు అప్పగిస్తారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు శిలువ మరణ ప్రస్తావన అనేది ఆయన యేసు ప్రభువు శిలువకు మరి వేయడం జరుగుతుంది. ఉదయకాలమే వేకోజామని 6 గంటల నుంచి మరి ఆయన శిలువ యాత్ర అంట. యెరూషలేము ఆ యొక్క పట్టణం అంతా కూడా శిలువ యాత్ర తిప్పుతారు. ఆ రీతిగా ఆయన శిలువ యాత్ర ప్రారంభించబడ్డప్పుడు ఆయన మీద శిలువను మోపి యేసు ప్రభుని యెరూషలేము పట్టణం అంతా తిప్పుతూ ఉన్నప్పుడు మరి ఆయనను ప్రేమించిన ఒక గుంపు కూడా ఉంటుంది. ఆయన స్వజనులు ఆయనను సిలువ వేయండి అన్నారు, కానీ ఆయనను ప్రేమించిన గుంపు కదండి. శిష్యులేమో భయానికి పారిపోయారు. అయితే యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియా మగ్దలేయ, మరియా క్లోయా భార్య అయిన మరియా, నలుగురు మరియలు యేసు ప్రభు దగ్గర శిలువ దగ్గర నిలబడి ఉంటారు. ఆయనను వెంబడిస్తూ ఉంటారు. ఒక చిన్న గుంపు, వారితో పాటు
యోహాను, యేసు ప్రభు శిష్యుల్లో చిన్నవాడైన యోహాను, యవ్వనస్తుడు. ఈ 4 స్త్రీలతో పాటు ఈ ఐదుగురే ఆయనతో పాటు ఉంటారు. భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. వీళ్ళతో పాటు ఏడ్చే గుంపు మరొకటి ఉన్నది. ఎవరు? అనేక మంది స్త్రీలు ఆయన ద్వారా మేలు పొందుకున్నారు కదండి. పాపముల నుంచి విడిపించబడ్డ స్త్రీలు, రోగముల నుంచి విడిపించబడ్డ స్త్రీలు, స్వస్థత పొందబడ్డ స్త్రీలు, ఆశ్చర్యకార్యములు చూసిన స్త్రీలు, అద్భుతములు చూసిన స్త్రీలు, ఇలా కొంతమంది ఆయనను ప్రేమించే గుంపు కూడా ఉంది. వీరందరూ ఆ యేసు ప్రభుకు మోపిన ఆ శిలువ మరణాన్ని బట్టి, శిలువ శిక్షను బట్టి ఏడుస్తూ యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటే యేసు ప్రభు ఆ శిలువ భారంతో, ఇంకా అప్పటికి శిలువకి ఎక్కియే, ఇదంతా కూడా శిలువ యాత్ర సాగుతుంది. ఉదయకాలం నుంచి 9 గంటలకు ఆయనను మేకులు కొట్టి శిలువకు ఎక్కిస్తారు. ఉదయం 9 గంటల వరకు యెరూషలేము నగరం అంతా కూడా శిలువ యాత్ర జరుగుతుంది. ఆయన మరి కొరడాలతో కూర్చు, భయంకరంగా వేలన చేస్తూ, రాళ్ళతో ఆయన మీద విసురుతూ, ఉమ్మి వేయించు, పిడిగుద్దులు గుద్దుచు, అవమానపరుస్తూ ఊరంతా కూడా యేసు ప్రభుని మరి భయంకరమైన చిత్రహింసలు చేస్తూ ఆ శిలువ యాత్రలో తీసుకుని పోతా ఉంటే ఆయన అభిమానించే గుంపు రొమ్ము కొట్టుకొచ్చు కదా. 27వ వచనంలో గుండెను బాదుకొచ్చు, అయ్యా ఎంత పని చేశారు, ఎంత ఘోరమైన కార్యం జరిగిస్తున్నారు నాయనా నీ పట్ల అంటే యేసే అంటున్నాడండి 28వ వచనంలో, యెరూషలేము కుమార్తెలారా ఏమంటున్నాడు? నా నిమిత్తము ఏడవకుడి. నా కోసం ఎందుకు ఏడుస్తారు? మానవాళి రక్షణ కోసమే నేను వచ్చాను. ఇవన్నీ ప్రవక్తల యొక్క ప్రవచనాల ప్రకారము నెరవేర్చవలసి ఉన్నది. కానీ మీ నిమిత్తం, నా కోసం ఏడవకండి, కానీ మీరు చేయాల్సింది ఒకటి ఉంది. మీ నిమిత్తము మరియు మీ పిల్లల నిమిత్తము ఏడు. ఈరోజు మనం ధ్యానించే అంశం అదే, నా నిమిత్తం ఏడవకుడి. ఒక్కొక్కసారి మనం చెప్పుకుంటా ఉంటాం, నేను దేవుని కోసం అది చేసిన, ఇది చేసిన, ఇట్ట చేసిన, అట్ట చేసిన, ఆడ మీటింగ్ పెట్టినా, ఈడ సువార్తకు పోయినా, ఇట్లా చేసిన కదండి. మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం. చెప్పుకుంటాంగా. ఓ ఇంత ఖర్చు పెట్టినా, అంత దూరం ప్రయాణం చేసినా, అన్ని గంటలు ప్రయాణం చేసినా, అన్ని ఊర్లలో సువార్త చెప్పినా, ఇన్ని మీటింగ్లో నేను పాల్గొన్నా, ఇవన్నీ మనం అనుకుంటున్నాం ఏసే కోసం చేసేవని మనం అనుకుంటున్నాం. అందుకే చెప్పుకుంటాం, అది చేసా, ఇది చేసా. ఈరోజు అలా మాట్లాడే వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తంగా, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం. మీరు ఏం చేసినా కూడా దేనికోసం చేయాలి? మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము, మీ కుటుంబాల నిమిత్తం. ఈరోజు మనం చాలాసార్లు మనకు తెలవకుండా మనం అనుకుంటాం, దేవుని కోసం నేనేదో చేశారనుకుంటాం. చేసింది దేవుని కోసంగా. దేవుని కోసం ఇంత డబ్బులు ఇచ్చా, దేవుని కోసం ఇంత సహాయం చేసా, ఒక మీటింగ్ చేసింది దేవుని కోసం కాదు, మన మేలు కోసం కదండి. నీవు కోయాలి అంటే ముందు విత్తాలి. విత్తకుండా ఏది కూడా కోయలేదు. అది మన కోసమే. ఇప్పుడు కోసింది ఎవరంటే దేవుడా? మనమేగా పండగ వస్తుంది, ఆశీర్వాదాన్ని కోస్తుంది. అవునా? ఆరోగ్యం మనకే కదా, మేలుడు మనకే కదా. కాబట్టి ఆ వాక్యం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం. ఈ లెంట్ డేస్ అంటేనే, లెంట్ మీన్స్ లామెంట్ అని ఇంగ్లీష్లో ఒక చక్కటి సామెత, ఒక పదం ఉంటుంది. లెంట్ మీన్స్ లామెంట్. లామెంట్ అంటే విలాపం, అంటే ఏడుపు, దుఃఖం. మన కోసం మనం ఏడవాలి, మన పిల్లల కోసం, మన జీవితాల కోసం. పరలోకానికి పోతామో పోమో, మన నోటి మాటలు ఎలా ఉన్నాయో, మన హృదయ తలంపులు ఎలా ఉన్నాయో, లోకంలో కలిసి లోకస్తులతో కలిసి అన్నీ చేస్తున్నామేమో, మళ్ళీ ఏ విధంగా ఉన్నట్టు దేవుని సన్నిధికి వచ్చి అయ్యా ప్రార్థన చేస్తున్నాను. లోకంలో ఆడే అబద్ధాలు ఆడుతున్నాం, చేసే మోసాలు చేస్తున్నాం, అన్యులతో కలిసి అక్రమాలు చేస్తున్నాం, చెడు కార్యాలలో పాల్గొంటున్నాం. ఆదివారం వచ్చేలోగా పరిశుద్ధంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తుతి, మహిమ అని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నటన కాదా? భక్తి విశ్వాసాన్ని పక్కన పెట్టేసేసాం. మరి లోకస్తులతో గెలవకపోతే మనకి ఎట్లా? లోకంలో బతకాలి కదా, నలుగురితో ఏమంటాం అనాలగా. మరి లేకపోతే ఎట్లా కుదురుతుంది? మళ్ళీ పైకి మనమే ఏం చెప్పుకుంటాం? సామెతలు చెప్పుకుంటాం. ఈ సామెతలు చెప్పుకుని మనం చేసే తప్పుల్ని మనం ఏం చేసుకుంటాం? కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తప్పులు కప్పుకుంటే నీవు దిద్దపడవు, తప్పులు ఒప్పుకుంటే హల్లెలూయా. తప్పు
ఒప్పుకోవడం కాదు, చేయాల్సింది ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మన యొక్క జీవితంలో మనం చేసే తప్పుని ఒప్పుకొని సరి చేసుకొని జీవించాలని దేవుడు కోరుతూ ఉంటాడు. అందుకే విలాప వాక్యములు అనే ఒక పుస్తకం బైబిల్లో ఉంది, తెలుసా? పేరు విన్నా? విలాప వాక్యాలు అన్ని శ్రమలే, ఏడ్పే. విలాపం అంటేనే దుఃఖం, ఏడ్పు. అది చదవాలి. ఈ శ్రమల కాలంలో విలాప వాక్యాలు చదవాలి. సరిగ్గా 5 అధ్యాయాలు ఉంటాయి నాకు. ప్రతి అధ్యాయం 22 వచనాలు ఉంటాయి. 3వ అధ్యాయం 3 భాగాలు, 22 66 వచనాలు ఉంటాయి. మళ్ళీ 4, 5 అన్ని అధ్యాయాలన్నింటిలో 22 వచనాలు ఉంటాయి. అలా 5వ అధ్యాయంలో 154 వచనాలు ఉంటాయి. మొదటి వచనం నుంచి మొదలుకొని చివరి వచనం వరకు ఏడుపే, దుఃఖమే. ఆ వాక్యాలు చదువుకుంటూ మనం ప్రార్థన చేస్తూ రొమ్ము కొట్టుకోవచ్చు, మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ఆ విలాప వాక్యాలు చదువుతూ ఉంటే అల్టిమేట్గా మన జీవితానికి అప్లై అయిపోతాయి. ఈ లోకంలో మనం బతికే బతుకుకు మన విధానానికి అప్లై అయిపోతాయి. మనకు తెలవకుండానే ఒక్కొక్క వాక్యం చదువుతూ ఉంటే మనలో నుంచి దుఃఖము కట్టలుగా పశ్చాత్తాపం బయటికి వచ్చి మనము దుఃఖిస్తాం. ఇర్మియా అనే ప్రవక్త, ఇర్మియా ప్రవక్తకి ఏమని పేరు? విలాప ప్రవక్త, ద వీపింగ్ ప్రాఫెట్ అని పేరు, లేదా ఏడ్చే ప్రవక్త. అంటే అంత దుఃఖపడి పశ్చాత్తాపడేవాడు ఇజ్రాయేల్ కోసం. మొదటి అధ్యాయం 1వ వచనంలోనే ఆయన ప్రారంభిస్తాడు. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమయను, అది విధవరాలి వంటిదాయను అంటాడు. ఎంత విచిత్రం కదా! అంటే యెరూషలేము పట్టణము ఎంత గొప్ప పట్టణము, దావీదు సొలొమోను ఏలిన పట్టణము, 40 సంవత్సరాలు యుద్ధమన్న మాటే లేకుండా సుఖ సౌఖ్యములతో జీవించిన ఈ యెరూషలేము పట్టణము సరిగ్గా క్రీస్తు పూర్వం యేసు ప్రభు పుట్టడానికి 586వ సంవత్సరంలో బబులోనీయుల ఆధీనములో నెబుకద్నెజరు బబులోను ఏల్చిన దినములో ప్రపంచ చక్రవర్తి అయిన నెబుకద్నెజరు చేతికి దేవుడు యూదా ఇజ్రాయేలును అప్పగిస్తాడు. వారి దోషములను బట్టి, వారి పాపములను బట్టి, వారి నీతి మాలిన క్రియలను బట్టి దేవుడే ఎవరు చేశాడంటే బబులోనీయులకు అప్పచెప్పాడు, నెబుకద్నెజరుకు అప్పచెప్పాడు. యూదా ఇజ్రాయేల్ కాపాడువాడు కొరకడు. అలాంటి దేవుడే ఏం చేశాడు? ఎవడు ఇజ్రాయేల్ని ఓడించలేడు. కానీ దేవుడే ఆ దినాన్ని ఏం చేశాడు? క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో నెబుకద్నెజరు బబులోను నేరుతున్న దినాల్లో చేతికి అప్పచెప్పాడు. ఆ రోజు నుంచి శ్రమ 70 సంవత్సరాలు కఠినమైన కారాగారంలో, కఠినమైన బానిసత్వంలో వారిని అప్పగించారు. అందుకే ఆ 70 సంవత్సరాల ఆ శ్రమలోనే ఇర్మియా అనే ప్రవక్త, యెషయా అనే ప్రవక్త, వీళ్ళంతా ఇజ్రాయేల్ని సరిచేయడం కోసం దేవుడు వారిని నిలబెడతాడు. ఇర్మియా ఆయన రాసిన ఆ గ్రంథంలో విలాపాలు రాస్తాడు, దుఃఖంతో ఆయన రాస్తూ ఉంటాడు. జనభరితమైన పట్టణము, అంత గొప్ప యెరూషలేము పట్టణం ఇప్పుడు ఏమైంది? ఏకాకి అయి దుఃఖాక్రాంతమైన. యెరూషలేము దేవాలయాన్ని గులగొడతారు, కాల్చేస్తారు. యెరూషలేము పట్టణాన్ని, దావీదు పురమును కాల్చేస్తారు. సింహాసనాన్ని మరి బద్దలు కొడతారు. అక్కడ ఉన్న వెండి ఇతడి సామాగ్రి అంతా కూడా బబులోను యొక్క దేశంలోకి దాన్ని మరి చెరగా కొనిపోతారు. ప్రజలందరినీ కూడా బానిసలుగా కొనిపోతారు. చివరికి అది ఎలా అయిందట? విధవరాలి వలె మారిందట. యెరూషలేము పట్టణం ఎలా మారిందట? విధవరాలి వలె మారిపోయింది. అంటే అంత గంభీరమైన పట్టణము, గొప్ప గొప్ప రాజులు ఏలిన ఆ పట్టణము ఇప్పుడు ఎలా బోసిపోయింది, ఏకాకిగా మారిపోయింది. ఎవరు దాంట్లో నివాస యోగ్యంగా లేరు. ఇండ్లు వాకిళ్ళన్నీ కూడా కూలగొట్టబడ్డాయి, కాల్చబడ్డాయి. నా తోట, నా ఇల్లు, నా పొలము, నా స్థలము అనుకోవడానికి ఏమీ లేదు. అక్కడ నువ్వే ఒక బానిసగా పోయావు. ఇంకా నా ఇల్లు ఎక్కడ కదా? బానిసగా పోయి వాడింట్లో వీడింట్లో సంతలో నిన్ను వేల వేశారు. వాడు వీడు కొనుక్కొని పోయాడు బానిసగా. వాళ్ళ ఇళ్లలో మరి భోజనం పెట్టేవాడు పెడుతున్నాడు, పెట్టని వాడు పెట్టడం లేదు. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఎవరైనా కొంత పని చేసి ₹1 సంపాదించుకోగలిగితే వాడి దగ్గర ఏం చేస్తున్నారట? పన్ను వసూలు చేస్తున్నారట. అన్యజనులలో గంగకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించనదైపోయాను. సొంత దేశంలో పన్నుడు బానిసలయ్యారు కాబట్టి ఏం చేయాలా? పన్ను కట్టాల్సిన పరిస్థితి కదండి. పన్ను ఎవరు కడతారండి? బానిసలుగా ఉన్నవారు, పరాయి దేశస్తులే కడతారు. మరి భారతదేశంలో మనం పన్ను కడుతున్నాం కదా అంటే మీకు ఇంకా తెలియలేదు. మనం భారతీయులు, మనం ద్రవిడ నాగరికతలో నుంచి మనం పుట్టినవారు. మన దక్షిణ భారతీయులందరూ 5 రాష్ట్రాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ద్రవిడు. అందుకే హిందీ మన భాషగా
అనేక సంవత్సరాలు ఒప్పుకోవాలి. కాబట్టి సింధు అనే పరాయి దేశం వాళ్ళు, సింధు నాగరికత వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకొని ఈ భారతదేశాన్ని సింధు దేశంగా మార్చారు. అది చరిత్రలో రాను రాను హిందూ దేశంగా మారింది. అలా బలవంతంగా మనకు వాళ్ళ దేవుళ్ళను పరిచయం చేశారు, బలవంతంగా వాళ్ళ దేవులను మొక్కడానికి ప్రేరేపించారు, బలవంతంగా వాళ్ళ దేవాలయాలు కట్టారు. నిజంగా ఈ దక్షిణ భారతంలో ఉన్న వాళ్ళంతా కూడా ద్రవిడులే, ఏ ఒక్కరు కూడా భారతీయులు కాదు, బలవంతంగా మార్చబడ్డవారు. అందుకే మన దగ్గర ఏం చేస్తారు, పన్ను వసూలు చేస్తారు. ఇప్పటికీ మనతో పన్ను కట్టిస్తారు, కంపల్సరీ పన్ను కట్టాల్సిందే. నువ్వు కొనే సబ్బు మీద కూడా పన్ను ఉంటుంది, పోసుకునే పెట్రోల్కి పన్ను ఉంటుంది. లోకంలో బతకాలంటే పన్ను కట్టాలి. విలాప వాక్యాల్లో అదే అంటాడు. 22వ వచనానికి వస్తే 21వ వచనంలో అంటాడు, మా పూర్వస్థితి మరలా మాకు కలగ చేయము. చివరి అధ్యాయం నేను చెప్పేది, చివరి అధ్యాయం చివరి వచనాల్లోకి వెళ్ళండి. మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చేయము. ఏమని ప్రార్థన చేస్తున్నారని దేవుని, నీవు మమ్మల్ని బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీద వచ్చినది. ఆ రీతిగా దేవుని ప్రార్థిస్తున్నారు. అంటే యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము కాదు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏర్పడి. లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభు యెరూషలేము గురించి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పసి పిల్లలను తన రెక్కల కింద ఏలాగు చేర్చుకొను, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలని ఉంటుంది, కానీ మీరొల్లకపోతే. యెరూషలేము ప్రజల్ని దేవుడు ఎలా చేర్చుకోవాలని ప్రయత్నం చేశారట, కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచినట్టుగా దాయాలని ప్రయత్నం చేస్తే యెరూషలేము ప్రజలు దేవుడు పంపిన ప్రవక్తలను దూషించారు, దేవుడు పంపిన ప్రవక్తలను హింసించారు, దేవుడు పంపిన ప్రవక్తల్ని చంపేశారు. అలా చంపడంలో యేసు ప్రభు మొదటివాడు కాదు, యేసు ప్రభు చివరివాడు. పంపబడ్డ ప్రవక్తల్లో, చంపబడ్డ వారిలో ఆయన చివరివాడు. దాంతోటే అంతం, దాంతోటే యెరూషలేము చరిత్ర ముగించి, దాంతోటే లోక కళ్యాణం జరిగింది. లోకమంతటికి కూడా రక్షణ యేసు రక్తం ద్వారా విడుదల జరిగింది. అంతకుముందు ప్రవక్తల రక్తాన్ని రుచి చూశారు. ఎంతమంది ప్రవక్తలు చంపారు, ఇర్మియాను కొట్టారు, యెషయాను కొట్టారు, యెహెజ్కేలును కొట్టారు, ప్రవక్తలందరినీ చంపారు, ఏలియాను, ఎలీషా తెచ్చుకున్నారు. అంటే రాజులు తరమలే, రాజులు జరుగుతూ ఉంటే ప్రవక్తలు ప్రార్థన చేశారు, ప్రభువా బతికినంత బతుకు జారు నాయనా, ఇక నా ప్రాణం తీసుకో తండ్రి అని ప్రార్థన చేశారు. యెజబెలు, ఎంతమంది ప్రవక్తలు రక్తాన్ని ఆమె కళ్ళ చూస్తుంది. ఏ కుక్కలైతే ప్రవక్తల రక్తాన్ని నాకయ్యో, ఆ కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయని మరి దేవుడు మాట్లాడాడు ఆ యెజబెలుతో. చివరికి అలాగే జరిగింది. అంత భయంకరంగా దేవుని బిడ్డలే, పరాయి వాళ్ళు కాదండి, అన్యులు కాదు హింసించింది. యూదా ఇజ్రాయేలు ప్రజలే. యూదులలో పుట్టిన ప్రవక్తలు నమ్మలే, ఇజ్రాయేలులో పుట్టిన ప్రవక్తలను నమ్మలే. యూదా ఇజ్రాయేలు యేసు ప్రభువును నమ్మారా? నమ్మారండి? నమ్మలే. మేలును పొందుకున్నారు, అంతే, మేలును పొందుకున్నారు. శిలవ కేసు కొట్టి చంపారు, నమ్మలే. ఎంత భయంకరంగా మాట్లాడాడు. యోసేపు కుమారుడు కాదా, మన మరియమ్మ కుమారుడు కాదా, నజరేతు నుండి మంచిదేమైనా వచ్చునా, చిన్న చూపు చేసి మాట్లాడారు. నజరేతులో యేసు ప్రభువును కొండ మీద నుండి తోసి చంపేయాలని ప్రయత్నం చేశారా లేదా? ఆయన సువార్త ప్రారంభించిన దినాన్ని అక్కడి నుంచి ఆయన తప్పుకొని గలిలయకు వచ్చాడు. గలిలయలో గొప్ప సేవ జరిగింది. యెరూషలేముకు వచ్చాడు. చివరికి యెరూషలేములో సిలువ వేయబడ్డాడు. కాబట్టి రాబోయే విపత్తు కోసం దేవుడు యేసు ప్రభు ముందే మాట్లాడుతున్నాడు. క్రీస్తు పూర్వం 586లో జరిగిన విపత్తు మళ్ళా తిరిగి మీ మీదికి రాబోతుంది అని. పర్షియా దేశపు రాజులు మళ్ళా ఇజ్రాయిల్ని 70 ఏళ్ళు అయిన తర్వాత ఏం చేశారంటే, యూదా ఇజ్రాయిల్ని మళ్ళా విడుదల చేశారు. యెరూషలేము దేవాలయాన్ని మళ్ళీ రెండోసారి కట్టించారు. వాళ్ళ కోసమే హాయిగా స్వేచ్ఛగా బతకాలి. కానీ స్వేచ్ఛగా బతికిన కొన్ని దినాలకి యేసు ప్రభు జన్మించాడు. యేసు ప్రభు తర్వాత కాలంలో సరిగ్గా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ప్రపంచ చరిత్ర తారుమారైంది. రోమాలో పెద్ద యుద్ధం జరిగింది. అదే ప్రపంచ చరిత్రను మార్చింది. ఇక రాజులు అనే వాళ్ళు లేరు, రాజరిక పాలనకు అదే అంతం. ఇక కేవలం ప్రజాస్వామ్యం మాత్రమే జరగాలి. ఆ యుద్ధంలో యూదుల సంహారం జరిగింది. యూదులన్నవాడు భూమి మీద లేకుండా యెరూషలేము దేవాలయాన్ని కూల్చిపడేశారు. టైటస్ చక్రవర్తి రెండోసారి కట్టినప్పుడు
బబులోనీయుల కాలంలో కూల్చబడ్డ దేవాలయాన్ని పర్షన్లు కట్టారుగా, అహష్వేరోషు వీళ్ళంతా కట్టారుగా. వాళ్ళ కాలంలో కట్టిన దేవాలయం యేసు ప్రభు తర్వాత కాలంలో 70వ సంవత్సరం క్రీస్తు శకం యేసు ప్రభు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం కూల్చబడ్డదేమో యేసు ప్రభు పుట్టక ముందు 526వ సంవత్సరంలో బబులోనీయులు చేశారు. ఇప్పుడు యేసు ప్రభు కాలంలో ఆయన చనిపోయి పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి యెరూషలేము పట్టణాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఆ జరగబోయే సంఘటన గురించి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం కాదు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఏడవండి అని అంటూ ఉన్నాడు. 44వ వచనంలో ఉంటుంది చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 43 చూడండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా. చూసారా ఎంత ఇది జరగబోయే. యేసు ప్రభువు యెరూషలేముకు వచ్చినప్పుడు మంచి జయోత్సవంతో ఆయనను కొద్దిమంది అయితే నేల మీద నూతన వస్త్రాలు పరిచారు, మంచి బట్టలు పట్టుకున్నారు, దావీదు తనయ హోసన్నా అని పాటలు పాడుతూ ఆయనను తీసుకుని వచ్చారు, యెరూషలేముకు వెల్కమ్ చేశారు. కానీ యెరూషలేము స్థానిక నివాసులు కొద్దిమంది ఉన్నారుగా, లోకలైట్స్. ఆ లోకల్ యెరూషలేము వాసులు, అక్కడున్న అధికారులు యేసు ప్రభుతో ఏమంటున్నారు, ఈ ప్రజల్ని నోరు మూసుకోమని ఉన్నవారు, ఏదయా ఈ కేకలు, దావీదు తనయ హోసన్నా ఏంది పాటలో, సైలెంట్ ఉండమని చెప్పు. ఈర్ష్య అసూయతో యెరూషలేము అధికారులు మాట్లాడితే యేసు ప్రభు ఏమన్నారు, వాళ్ళు గిరక మౌనంగా ఉంటే ఈ రాళ్ళు అన్నారా లేదా, ఈ రాళ్ళు. ఆ రోజు యేసు ప్రభు యెరూషలేము పట్టణాన్ని చూసి కన్నీరు విడిచెను అని బైబిల్. యెరూషలేము ప్రవేశించేటప్పుడు మొట్టమొదటిసారి ఆయన మంగళాదివారం యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు యేసు ప్రభు కన్నీరు విడిచెను. ఆ మాటలే మనం చదివిన 43వ వచనం, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుండి. ఆ యెరూషలేములో ఆయన దేవుడని, ఆయన ప్రవక్తని, ఆయనే పరలోకము నుంచి మానవాళి రక్షణ కోసం దిగి వచ్చిన వాడని ఎరగక ఆయన ఏం చేశారండి, సిలువ వేసి చంపారు. నీవు నన్ను ఎరగకుంటివి కాబట్టి ఏం జరిగిందట, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను కలిపి అందరినీ కూడా హతమార్చేస్తారు. అది అక్షరాల క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మళ్ళా యెరూషలేము దేవాలయం కూలిపోయింది. ఇక ఆ రోజు కూలిపోయిన దేవాలయం ఇప్పటికీ లేదు. యెరూషలేము పూర్తిగా గాలపెట్టేశారు. అసలు యెరూషలేము చూడడానికే ఏమీ లేదు. పాత గోడొకటి మిగిలేదు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూదులు పోయి ఆ పాత మిగిలిపోయిన యెరూషలేము గోడ దగ్గర ఏడుస్తూ ఉంటారు. ఆ గోడకు ఏడ్పుల గోడ అని పేరు, వీపింగ్ వాల్. దట్ వాల్ ఇస్ కాల్డ్ వీపింగ్ వాల్. ప్రపంచవ్యాప్తంగా యూదులు వచ్చి, అయ్యో గంభీరమైన యెరూషలేమా, ఎలాంటి గతి నీకు పట్టింది. ఇస్లామీయులు దాన్ని స్వాధీనం చేసుకొని అంత పెద్ద దేవాలయంలో వాళ్ళు మసీదు నిర్మించుకున్నారు. ఇప్పటికీ డోమ్ ఆఫ్ ద రాక్ అనే మసీదు. అందుకే ఆ స్థానిక ఇజ్రాయిలీలకి చుట్టూ ఉన్న ఆ ప్రజలందరికీ 6 దేశాలు ఉంటాయి. స్థానిక ఇజ్రాయిలీలకు చుట్టూ 6 దేశాలు, 6 ఇస్లాం దేశాలు నిత్యం యుద్ధాలు. యోర్దాన్తో పక్కన లెబనాను, గాజా, పాలస్తీనా, ఇరాన్, వీటన్నిటి యుద్ధాలు యెరూషలేము కోసం. ఆ యెరూషలేములో ఆ దేవాలయం తిరిగి కట్టబడాలని యూదుల ప్రయత్నం, ఇజ్రాయేలీల ప్రయత్నం లేదు. అది మా ఇస్లామీయులకు మా సొంతం అని ఇస్లామీయులు ఆల్రెడీ అక్కడ మసీదు కట్టుకొని ఆడ నమాజులు చేస్తూ మరి నిత్యం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇద్దరి మధ్యలో నిత్యం అక్కడ యుద్ధం ఉంటుంది. ఇప్పటికీ నెమ్మది లేదు. ఇజ్రాయేలులో నెమ్మది లేదు, యెరూషలేములో నెమ్మది లేదు. ఎప్పుడు ఏ బాంబు పడుతుందో తెలియదు, ఎప్పుడు ఏ దేశం ఏ బాంబు వేస్తుందో తెలియదు. చంటి పిల్లలు పాపం ఆ యుద్ధాలలో ఎంతమంది చనిపోతున్నారు, గర్భిణీ స్త్రీలు చనిపోతూ ఉన్నారు, పిల్లలు పుట్టకుండానే గర్భంలోనే యుద్ధాల్లో చనిపోతూ ఉన్నారు. బాలింతరాలు తల్లులు చనిపోతే చంటి బిడ్డలకు పాలిచ్చే దిక్కు లేదు. ఆ శిథిలాల మధ్యలో బాలింతలు ఏడుస్తూ ఉన్నారు. ఘోరమైన ఏడుపులు, ఆకలి ఏడుపులతోటే చనిపోయారు. నేడు ఇజ్రాయేలు పరిస్థితి అది, నేడు యెరూషలేము పరిస్థితి అది. అందుకే యేసు ప్రభు ఆనాడే అన్నాడు, నా నిమిత్తము కాదు
నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం. అలాంటి దినాలు వస్తున్నాయి, ఏడవండి. 44వ వచనంలో నీలో రాతి మీద రాయి నిలవకుండా అట్టి దినములు వచ్చు. తీసారా? యెరూషలేము మొత్తం రాయి మీద రాయి లేకుండా పూలగొట్టి తగలబెట్టేశారు. అందుకే లూకా సువార్త 21వ అధ్యాయంలో 23వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. చూడండి, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చు. జరగబోయే ఈ సంఘటనలు బట్టి, ఎందుకంటే యేసు ప్రభు రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా ఆయన ఈ లోకంలోకి వస్తాడని ఎదురు చూశారు, కానీ దానికి ముందే గొర్రెపిల్లగా వస్తాడన్న ప్రవక్తల మాటను వారు నిర్లక్ష్యం చేసి యేసు ప్రభువుని సిలువకు అప్పగించారు. యేసు ప్రభువుని సిలువకు అప్పగించి చివరికి ఏమన్నారు? ఈ రక్తాపరాధం, నిరపరాధి యొక్క రక్తాపరాధం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని శాపమును కోరుకున్నందున ఆ శాపం, జరగబోయే శాపాన్ని బట్టి యేసు ప్రభు ముందే ఏడుస్తూ ఉన్న యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నా కోసం కాదు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం. ఆ దినమున అయ్యా పిల్లని కనకపోతే బాగుండు అనుకుంటారు మీరు. అయ్యో పాలియని పిల్లలు, పాలు ఇవ్వకపోతే బాగుండు అనుకుంటారు. ఎందుకంటే అట్టి రోదన, అట్టి యుద్ధాలు, సంటి బిడ్డల్ని కూడా బానిసలుగా అమ్మేసుకొని పోతారు. జంతువుల్ని కొనుక్కున్నట్టే కొనుక్కొని పోతారు. కోతుల్ని, కుక్కల్ని, పిల్లుని కొనుక్కొని సంతలో పోయినట్టుగా సంటి బిడ్డల్ని సంతలో పెట్టి అమ్మేస్తారు. మన కళ్ళ ముందే మనం ఏం చేయలేదు, బానిసత్వంలో ఉన్నాం. ఎదురు మాట్లాడితే చంపేయలేదు. అంత భయంకరం. ఏ తల్లిదండ్రులు భరించగలరండి ఇలాంటి పరిస్థితులు? కాబట్టి అయ్యో నేను పిల్లని కనకపోతే బాగుండు, నేను గొడ్రాలుగా ఉంటే బాగుండు, అయ్యో పాలివని స్థనములు ఎంతో ధన్యములు అని ప్రజలు అనుకుంటారట. అలాంటి దినాలు సాక్షాత్తు క్రీస్తు శకం 70వ సంవత్సరం నుంచి ఇంకా చూస్తూనే ఉన్నారు. ఈరోజు 2026 అయినా కూడా ఇజ్రాయేలుకు క్షేమం లేదు, యూదులకు క్షేమం లేదు. ప్రపంచంలో ఈ రెండు జాతులు, దేవుని సొత్తైన ప్రజలు క్షేమం లేకుండా ఇంకా దుఃఖంతో, వేదనతో బతుకుతూనే ఉన్నాయి. అందుకే 29వ వచనం మన మెయిన్ వాక్య భాగం లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనం ఇంతసేపు ధ్యానించాం కదా. 29వ వచనం ఈ రీతిగా ఉంటుంది, చూడండి. ఇదిగో గొడ్రాళ్ళను, కనని గర్భములను, పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ప్రస్తుతం ఇజ్రాయేల్ పరిస్థితి అదే. పెళ్ళిళ్ళు చేసుకోవట్లే, పిల్లల్ని గంటలే. యుద్ధంలో మనం చచ్చిపోతే మన పిల్లల్ని దిక్కులేని చావు చేస్తారు, బానిసలుగా అమ్ముకుంటారు. భయపడుతూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నారు. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం, అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదం ఎడిపోయింది. ఒక్కసారి చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందరి ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులకు విని స్వాధీనపరచుకుంటున్నారని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు కదా. మరి ఈరోజు అబ్రహాము సొత్తైన, అబ్రహాము సంతానమైన యూదా ఇశ్రాయేలు పరిస్థితి ఏమిటి? శత్రువులే వాళ్ళ యొక్క గవిని స్వాధీనపరచుకున్నారు. వీళ్ళు శత్రువులు జయించేటట్టు లేదంటారు, కానీ శత్రువులే వీళ్ళను జయించి స్వాధీనపరచుకొని బానిసలుగా మార్చుకున్నారు. కంటి నిండా నిద్రపోలేని పరిస్థితి. నేడు ఇజ్రాయెల్ నిద్రపోగలుగుతుందండి? రోజు యుద్ధమే. ఎలా నిద్రపోగలరు చెప్పండి? ప్రశాంతంగా తినలేని పరిస్థితి, అంత భయంకరం. అందుకే యెరూషలేము క్షేమము కోసం ప్రార్థన చేయండి. దేవుడే ఇజ్రాయేలును కాపాడుతూ ఉన్నాడు, ఇంకా కాపాడుతున్నాడు. వాళ్ళంతా నీతి మారిన, అంత దేవునికి అపకారం చేసిన ఆయన సొత్తైన ప్రజలు. అబ్రహాముకు చేసిన వాగ్దానం, దావీదుతో చేసిన నిబంధన ఆయన గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆఖరి దినాల్లో శేషించబడ్డ కొంత జనము దేవుని తట్టు తిరుగుతారు. ఆ జనముల కోసం, ఆ లెక్క కోసం దేవుడు వారిని కాపాడుతున్నాడు. చివరికి ఏ పరిస్థితుల్లో ఉన్నారు? కడుపు నిండా తినలేని పరిస్థితుల్లో, కంటి నిండా నిద్రపోలేని పరిస్థితుల్లో, అంత అగాయిత్యంతో 2026 సంవత్సరాల నుంచి బతుకుతున్నా కూడా ఇంకా జ్ఞానోదయం కాలే. ఈ యుగ సంబంధమైన దేవత వారి కనులకు కలిగించిన గుడ్డితనమును బట్టి మేము మెస్సియాను సిలువకు అప్పగించామని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకే 30వ వచనాన్ని గమనించండి. లూకా సువార్త 23వ అధ్యాయం 30వ వచనాన్ని గమనిస్తే, అప్పుడు మా మీద పడునని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుతూ. చివరికి యుద్ధాలు భరించలేక ఒక అంత్యత్వ యుద్ధం వస్తుంది. ఆ ఎలాంటి యుద్ధం అంటే ఆ చివరి దినాల్లో జరగబోయే గోగు మాగోగు అనే యుద్ధాలు, అర్మగెద్దోను అనే యుద్ధాలు. ఆ యుద్ధాలలో
ఇజ్రాయేలీయులు పారిపోయి, యూదులు పారిపోయి చివరికి ఆ శత్రువుల చేతుల్లో చావడం కంటే, అబ్బా ఈ కొండలిరిగి రాళ్ళు మా మీద పడితే మా తలకాయలు పగిలి చచ్చిపోతే బాగుండురా నాయన, ఆశ్రమం లేక, నీడ నివాసం లేక, ఒక పూట భోజనం లేక, వారి కళ్ళ ముందు చంటి పిల్లల్ని చంపుతా ఉంటే చూడలేక, అయ్యో ఈ పర్వతములారా, ఈ కొండ చర్యలారా, కూలి మా మీద పడి మమ్మల్ని చంపండి, ఈ శత్రువుల చేతికి మమ్మల్ని అప్పగించండి అని కేకలు వేస్తారు. అంత్య దినాల్లో జరగబోయే ఈ సంఘటనలు బట్టి కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో ముందే ప్రవక్త దాని గురించి మాట్లాడాడు. 64వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను, మేమందరము ఆకువలె వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లు మా దోషములు మమ్ములే. అలా పశ్చాత్తాపడాలట. యెరూషలేము కుమార్తెలారా, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఈరోజు దేవుని మాటలు, మనతో మాట్లాడే మాటలు అవే. అందుకే పౌలు గారు కూడా ఫిలిప్పీ సంఘానికి రాసినప్పుడు వీటిని వివరిస్తూ ఇలా రాశాడు. 3వ అధ్యాయం 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతితో. హల్లెలూయా. కాబట్టి మన మతాలు మనల్ని కాపాడాలి, మన మతాచారాలు మనల్ని కాపాడాలి. ఎవరు కాపాడారు? క్రీస్తు యేసునందరి నీతి. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలి? దేవుని సన్నిధిలో యెరూషలేము కుమార్తెలతో యేసు ప్రభువు చెప్పినట్టు, నీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం. రోజులు బాలేవు, మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. రోజులు బాలేవు, మన కోసం ప్రార్థన చేసుకోవాలి. బయటికి పోయిన వాళ్ళని క్షేమంగా ఇంటికి వస్తారో లేదు, ఏ వార్త తెస్తారో తెలియదు. బయటికి పోయిన మనం ఇంటికి మనమే బండి నడుపుకుంటూ వస్తామో, అంబులెన్స్లో శవాన్ని మోసుకొస్తారో కూడా తెలియదు. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. దినములు చెడ్డవి. దినములు ఎలా ఉన్నాయి పిల్లారా? అందుకే యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తంగా దైవ కార్యాలు జరిగే విధంగా జరుగుతాయి. దేవుడి క్షేమం కోసం కాదు నువ్వు చేయాల్సింది. ముందు అసలు నీ బతుకు కోసం నువ్వు ప్రార్థన చేసుకో, నీ కుటుంబ క్షేమం కోసం, నీ పిల్లల కోసం ప్రార్థన చేసుకో. యథార్థంగా జీవించు, యథార్థంగా బతుకు. అట్టి కృప తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించులాగా రండి. మోకరేట మన నిమిత్తం, మన పిల్లల నిమిత్తం ప్రార్థన చేసుకోండి.